హాయ్ ఫ్రెండ్స్, మనం కోనసీమ జిల్లాలోని సకిడిపల్లి లంక గ్రామంలో ఉన్నాం. ఒక పక్క గోదావరి నది, ఓ పక్క బంగాళాఖాతం ప్రవహిస్తుంది. ఎంతో పచ్చదనం పరుచుకున్న ఈ కోనసీమ జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా కోళ్ళ పందాలు రక్తపుటేళ్ళై పారుతున్నాయి. ఇక్కడ ఆడుతున్న పందాలలో కోళ్ళ పందాలతో పాటు వివిధ ఆటలు పెడుతున్నారు. వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. క్షణాల్లో 50,000 లక్ష రూపాయలు జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న పందెం ప్రకారం దాదాపుగా ఒక్కొక్క బరిలో ఈ 3-4 రోజుల్లో కలిపి దాదాపుగా 10-15 కోట్లు చిన్న వాటిల్లో జరుగుతుంది. అదే పెద్ద బరిలో అయితే ఒక 500-1000 కోట్లు జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఈ లెక్కన తెలంగాణ జిల్లాల నుంచి, హైదరాబాద్ నుంచి ముఖ్యంగా వేలాది మంది వచ్చి తమ జేబులకు గుల్ల చేసుకున్నారు తప్పితే 99% మంది జేబులకు గుల్లయి వేల రూపాయలు నష్టపోతున్నారు, లక్షల రూపాయలు నష్టపోతున్నారు. వచ్చేది ఒక్కరికి తప్ప 99% మందికి ఇక్కడ నష్టపోవాల్సిందే. ఇక్కడ తెలంగాణలో ఏది ఉండదు. ఇక్కడ ఇది ఒక వ్యసన బారి అనుకోవచ్చు. యువత వేలాది మంది తరలి వచ్చి ఇక్కడ చూడొచ్చు. మన వెనుక ఇట్లా బర్రెలు గీసి వాడుతున్నారు. కోళ్ళ పందాలు విపరీతంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా కోళ్ళ పందాలే ఉన్నాయి. ఇది మనం గమనించిన విషయం ఇక్కడ.